Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం కామర్స్ జేఎల్ డిఎల్ సిలబస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇందులో భాగంగా ఈరోజు కామర్స్ జేఎల్ డిఎల్ సిలబస్లోని మరొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి మేనేజరియల్ ఎకనామిక్స్లోని సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ డిమాండ్ అనాలిసిస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇదివరకే నా ఛానల్లో కామర్స్ జేఎల్ డిఎల్ సిలబస్లోని మొదటి సబ్జెక్ట్ అయినటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన 9 వీడియోలను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో వాటిలో ఇంపార్టెంట్ బిట్స్ను డిస్కస్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా చూడండి మీరు. సో ఈరోజు వీడియోలో మనం మేనేజరియల్ ఎకనామిక్స్లోని రెండవ టాపిక్ అయినటువంటి డిమాండ్ అనాలిసిస్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ బిట్స్ను డిస్కస్ చేసే ముందు ఒకసారి మీరు లెసన్ చదివినట్లయితే మీకు ఇంకా సులభంగా అర్థమవుతాయి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది టాపిక్, సో నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో నేను ఈ ఎంటైర్ సిలబస్ సంబంధించిన వీడియోలు చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఇప్పుడే చెప్పినట్టుగా మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది మనకు జేఎల్ డిఎల్ సిలబస్లోని 4th ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఇది సిలబస్ తక్కువగా ఉంటుంది, ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా మనం దీన్ని చెప్పవచ్చు. సో ఇదివరకే నా ఛానల్లో మేనేజరియల్ ఎకనామిక్స్ సంబంధించిన ఇంట్రడక్షన్ అంటే మీనింగ్, నేచర్, స్కోప్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ను డిస్కస్ చేస్తూ ఒక వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేశాను, దాన్ని కూడా చూడండి. సో ఈరోజు మనం సెకండ్ టాపిక్ అయినటువంటి డిమాండ్ అనాలిసిస్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ను ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సో నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, డిమాండ్ ఫర్ ఎ ప్రోడక్ట్ ఇంప్లాయిస్ ఏ డిజైర్ టు అక్వైర్, బి విల్లింగ్నెస్ టు పే, సి ఎబిలిటీ టు పే, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. So the correct answer is D, all of the above. So what do you mean by demand? Demand is equal to a desire plus willingness plus ability to pay. సో ఈ 3 అంశాలు ఉన్నప్పుడే దాన్ని ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్గా చెప్పవచ్చు. ఏంటి? కొనాలనే కోరిక ఉండాలి, కొనుగోలు శక్తి ఉండాలి, సో చెల్లించే ఆసక్తి కూడా ఉండాలి. మరి కొనాలని కోరిక, కొనుగోలు శక్తి ఉండి ఆసక్తి లేనప్పుడు దాన్ని డిమాండ్గా చెప్పకూడదు. ఈ 3 అంశాలు ఉన్నప్పుడే దాన్ని ఆ వస్తువు గల డిమాండ్గా చెప్పవచ్చు. కాబట్టి డి ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. కమింగ్ టు సెకండ్ వన్, డిమాండ్ డిపెండ్స్ ఆన్ ఏ ప్రైస్, బి క్వాంటిటీ, సి టైమ్. సో డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో డిమాండ్ డిపెండ్స్ ఆన్ ప్రైస్, ధరపైన ఆధారపడి ఉంటుంది, దాని యొక్క పరిమాణం, తర్వాత సమయాన్ని బట్టి కూడా డిమాండ్ మారుతుంది. కాబట్టి ఈ 3 అంశాలపైన కూడా డిమాండ్ ఆధారపడి ఉంటుంది. కమింగ్ టు థర్డ్ వన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిమాండ్ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ నోన్ యాజ్ ఏ డిమాండ్ ఫంక్షన్, బి లా ఆఫ్ డిమాండ్, సి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ డిమాండ్ ఫంక్షన్. So what do you mean by demand function? It is the relationship between factors of demand or factors that are influencing the demand and the quantity of demand. So demand ki demand ni ప్రభావితం చేసే కారకాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేదాన్ని మనం డిమాండ్ ఫంక్షన్ అంటాం. దాని తెలుగులో డిమాండ్ ఫలము అంటారు. సో దట్ ఈస్ ది డిమాండ్ ఫంక్షన్. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, మార్షల్ స్టేటెడ్ దట్ ద లా ఆఫ్ డిమాండ్ యాజ్ the amount demanded increases with the fall in price and diminishes with dash. A, fall in price, B, rise in price, C, no change in price, D, all of the above. So the correct answer is B, rise in price. When price falls, then demand automatically increases. When price increases, then demand diminishes or demand falls down. So therefore there is an inverse relationship between demand and price. So which is the independent factor here? So independent అంశం ఏంటంటే ప్రైస్ మీదనే డిమాండ్ ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ప్రైస్ పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఎవరు? మార్షల్ అనే వ్యక్తి, మార్షల్ అనే అర్థశాస్త్రవేత్త మనకు చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ది బి, రైజ్ ఇన్ ప్రైస్ అనేది ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు మార్షల్స్ ఎక్స్ప్లెనేషన్ ద రీజన్స్ ఫర్ ద డిమాండ్ కర్వ్ టు స్లోప్ డౌన్వర్డ్ ఆర్.
సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిమాండ్ కర్వ్ టు స్లోప్ డౌన్వర్డ్? నార్మల్లీ డిమాండ్ కర్వ్ అనేది లెఫ్ట్ టు రైట్ హ్యాండ్ సైడ్ స్లోప్గా ఉంటుంది, ఏటవాల్గా ఉంటుంది. సో కాబట్టి ఈ డిమాండ్ కర్వ్ స్లోప్కి కారణాలు ఏంటని అడుగుతున్నారు. ఏ, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, బి, లెస్ అర్జెంట్ యూజెస్, సి, న్యూ బయర్, డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. So the reasons for demand curve to slope downward is, one of the reasons is law of diminishing marginal utility. Next one, less urgent uses, C, new buyers. These are the three reasons. ఇంకా అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. వీటి వల్ల డిమాండ్ కర్వ్ ఎడమ నుండి కుడి వైపుకు వాలి ఉంటుందని మనం చెప్పవచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎక్సెప్షన్స్ టు ది లా ఆఫ్ డిమాండ్? ఏ, వెబ్లెన్ గూడ్స్, బి, గిఫెన్ గూడ్స్, సి, స్పెక్యులేషన్, డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. అంటే వెబ్లెన్ వస్తువులు కానీ, గిఫెన్ వైపరీత్యం కానీ, స్పెక్యులేషన్ కానీ మూడింటిని కూడా డిమాండ్ సూత్రానికి మినహాయింపులుగా చెప్పవచ్చు. ఎందుకంటే డిమాండ్ సూత్రం అనేది ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ఎప్పుడు ఇతర పరిస్థితులు ఎటువంటి మార్పు లేనప్పుడు అనేది డిమాండ్ సూత్రం. కానీ ఈ వస్తువుల విషయంలో ధర తగ్గినా డిమాండ్ తగ్గవచ్చు, ధర పెరిగితే డిమాండ్ కూడా పెరగవచ్చు అనేది ఈ మూడింటి విషయంలో ఉంటుంది. కాబట్టి వీటిని మినహాయింపులుగా మనం చెప్పొచ్చు, ఎక్సెప్షన్స్ టు ది లా ఆఫ్ డిమాండ్. నెక్స్ట్ వన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ కమోడిటీ పర్చేజ్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ, క్రాస్ డిమాండ్, బి, మార్కెట్ డిమాండ్, సి, ఇన్కమ్ డిమాండ్, D, individual demand. The correct answer is C, income demand. So what is the income demand? The relationship between the levels of income and the quantity of commodity purchased is called as income demand. సో ఒక వ్యక్తికి సంబంధించిన ఆదాయ పరిమితులు, తర్వాత అతన్ని కొనుగోలు చేసే వస్తు పరిమాణానికి సంబంధించి ఉండే రిలేషన్షిప్ని మనం ఆదాయ డిమాండ్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ సుపీరియర్ గూడ్స్ ద ఇన్కమ్ డిమాండ్ ఈజ్. So in case of superior goods, income demand is, so the correct answer is a positive. So why it is positive? అంటే ఇక్కడ మనం సుపీరియర్ గూడ్స్ సంబంధించిన విషయంలో ఇన్కమ్ డిమాండ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద ఓఎక్స్ అండ్ ఓవై యాక్సిస్. సో దిస్ ఈస్ ద ఇన్కమ్, దిస్ ఈస్ ద క్వాంటిటీ డిమాండెడ్. సో ఇక్కడ మనకు ఈ పాజిటివ్నెస్ అనేది ఎలా, వెన్ యువర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ the quantity of demanded will also increase. When your income increases, the demand, the quantity of demanded of that product will also increase. అంటే వస్తు పరిమాణం కూడా పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుందని అర్థం. ఆదాయం పెరిగితే డిమాండ్ కూడా వస్తువులకు పెరుగుతుందని దీని యొక్క అర్థం. కాబట్టి ఇది పాజిటివ్గా ఉంటుంది. దేనికి సంబంధించి? ఇక్కడ ఇన్ఫీరియర్ గూడ్స్ ఉంటాయి, సుపీరియర్ గూడ్స్ ఉంటాయి. సుపీరియర్ గూడ్స్ సంబంధించి ఇన్కమ్ డిమాండ్ అనేది ఎలా పాజిటివ్గా ఉంటుందని మనం చెప్పవచ్చు. అంటే ఆదాయం పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది అని అర్థం. కాబట్టి ఏ, పాజిటివ్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ద ఇన్కమ్ డిమాండ్ కర్వ్ ఫర్ ఇన్ఫీరియర్ గూడ్స్ ఈజ్ ఏ, స్లోప్ అప్వార్డ్, బి, స్లోప్ డౌన్వార్డ్, సి, హారిజాంటల్ టు ఎక్స్ యాక్సిస్, డి, వర్టికల్ టు వై యాక్సిస్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి, స్లోప్ డౌన్వార్డ్. అంటే మనకు ఇన్ఫీరియర్ గూడ్స్ సంబంధించి ఈ ఇన్కమ్ డిమాండ్ ఎలా ఉంటుందంటే ఇట్ డౌన్వర్డ్, స్లోప్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ హ్యాండ్. సో ఇది ఇన్కమ్, ఇది క్వాంటిటీ డిమాండెడ్, కాబట్టి ఇది నెగటివ్గా ఉంటుంది. ఇంకోటి, ఈ ఇన్కమ్ డిమాండ్ అనేది ఇన్ఫీరియర్ గూడ్స్ విషయంలో నెగటివ్గా ఉంటుంది. అంటే ఇన్కమ్ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు మన క్వాంటిటీ డిమాండ్, ప్రోడక్ట్ యొక్క డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఇన్కమ్ తగ్గిన కొలది మన యొక్క డిమాండ్, అంటే వస్తువులకు సంబంధించిన డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఇన్వర్స్ అంటాం, నెగటివ్ అని చెప్పవచ్చు. కాబట్టి ఈ ఇన్ఫీరియర్ గూడ్స్ సంబంధించిన డిమాండ్ కర్వ్ అనేది లెఫ్ట్ టు రైట్, అంటే ఇట్ డౌన్వార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, స్లోప్ డౌన్వార్డ్స్ అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ది డిమాండ్ కర్వ్. కాబట్టి ఆన్సర్ బి ఈస్ ది కరెక్ట్ వన్, స్లోప్ డౌన్వార్డ్. నెక్స్ట్ వన్, ద ఇన్కమ్ డిమాండ్ కర్వ్ ఫర్ సుపీరియర్ గూడ్స్ విల్. సో ఏ, స్లోప్ డౌన్వార్డ్, బి, హారిజాంటల్ టు ఎక్స్ యాక్సిస్, సి, స్లోప్ అప్వార్డ్, డి, వర్టికల్ టు y axis. So the correct answer is slope upward. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం చూసాం. సో ఈ సుపీరియర్ గూడ్స్ విషయంలో డిమాండ్ కర్వ్ అనేది ఇట్ స్లోప్ అప్వార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్స్. సో దిస్ ఈస్ ది డిమాండ్ కర్వ్. వెన్ ఇన్కమ్ ఇంక్రీజెస్, ద డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో దీన్ని ఏమని చెప్పవచ్చు మనం ఇక్కడ? స్లోప్ అప్వర్డ్ అని చెప్పవచ్చు. సో ఇది పాజిటివ్ అని కూడా మనం చెప్పవచ్చు సుపీరియర్ గూడ్స్ విషయంలో. సో
సి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు దీనికి. నెక్స్ట్ వన్, కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఆర్ కాంప్లిమెంట్ అండ్ క్వాంటిటీ పర్చేజ్డ్ ఈస్ కాల్డ్ యాజ్. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సబ్స్టిట్యూట్స్ ఆర్ కాంప్లిమెంట్స్ అండ్ క్వాంటిటీ పర్చేజ్డ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్రాస్ డిమాండ్, బి ఇన్కమ్ డిమాండ్, సి మార్కెట్ డిమాండ్, డి ఇండివిజువల్ డిమాండ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ క్రాస్ డిమాండ్. సో వాట్ ఈస్ ద క్రాస్ డిమాండ్? దీన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ఒక వస్తువు యొక్క డిమాండ్ అంటే ప్రత్యామ్నాయ వస్తువులకి మరియు కొనుగోలు చేసే వస్తు పరిమాణానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం క్రాస్ డిమాండ్, జాత్యంతర డిమాండ్ అని కూడా అంటారు. దీన్ని క్రాస్ డిమాండ్గా చెప్పవచ్చు. అంటే ఒక వస్తువు ధరలో వచ్చిన మార్పు వల్ల మరొక సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క డిమాండ్లో వచ్చే మార్పును తెలియజేసేదాన్ని మనం క్రాస్ డిమాండ్ ఆర్ జాత్యంతర డిమాండ్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఫర్ సబ్స్టిట్యూట్స్ ద క్రాస్ డిమాండ్ కర్వ్ స్లోప్స్ ఏ డౌన్వర్డ్, బి అప్వార్డ్స్, సి హారిజాంటల్, డి వర్టికల్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అప్వార్డ్. ఎలా అంటే బి అప్వార్డ్ ఎందుకంటే, సో ఇట్ లుక్స్ లైక్ దిస్. సో ఇట్ అప్వార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఒక వస్తువు యొక్క ఇక క్రాస్ డిమాండ్ ఏం చెప్తుందంటే, ఒక వస్తువు యొక్క ప్రైస్లో మార్పు వల్ల మరొక వస్తువుల డిమాండ్లో మార్పు వస్తుంది. అంటే ప్రైస్ తగ్గినట్లయితే మరొక వస్తువు డిమాండ్ కూడా తగ్గుతుంది. అంటే ఇట్ స్లోప్స్ అప్వర్డ్ అని మనం చెప్పవచ్చు. ఇది క్రాస్ డిమాండ్ కర్వ్గా మనం దీన్ని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క డిమాండ్ రేఖ అనేది ఎడమ నుండి కుడికి పైకి వెళ్తుంది, పైకి వాలి ఉంటుందిగా మనం దీనికి ఎక్స్ప్లెనేషన్గా ఇవ్వచ్చు. సో ఎందుకు ఇలా మనము రెండు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇక్కడ. ఒకటి టీ అండ్ కాఫీ. ఫర్ ఎగ్జాంపుల్ టీ ప్రైస్ ఇక్కడ చూపించాం, కాఫీ యొక్క డిమాండ్ ఇక్కడ చూపించాం. టీ ధర పెరిగినట్లయితే టీకి డిమాండ్ తగ్గిపోతుంది. ఎట్ ద సేమ్ టైం సబ్స్టిట్యూట్ అయినటువంటి కాఫీ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ టీ ప్రైస్ పెరగడం వల్ల టీ యొక్క డిమాండ్ తగ్గి ప్రత్యామ్నాయ వస్తువు అయినటువంటి కాఫీ యొక్క డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ కర్వ్ అనేది అంటే క్రాస్ డిమాండ్ కర్వ్ అనేది సబ్స్టిట్యూట్ విషయంలో ఎడమ నుండి కుడికి పైకి పోతుంది కదా, దీనికి వివరణ ఇవ్వచ్చు మనం. నెక్స్ట్ వన్, ఫర్ కాంప్లిమెంట్స్ ద క్రాస్ డిమాండ్ కర్వ్ స్లోప్స్ ఏ అప్వార్డ్స్, బి హారిజాంటల్, సి డౌన్వర్డ్, డి వర్టికల్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి డౌన్వర్డ్. సో ఇక్కడ కాంప్లిమెంట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కార్ అండ్ పెట్రోల్, ఈ రెండింటిని మనం కాంప్లిమెంట్స్గా చెప్పవచ్చు. రెండు పూరక వస్తువులు అని చెప్తాం. సో కార్ కొంటేనే పెట్రోల్కి డిమాండ్ పెరుగుతుంది, కార్కి డిమాండ్ తగ్గితే పెట్రోల్ కూడా డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి దీని విషయంలో అంటే ఇటువంటి వస్తువుల విషయంలో, పూరక వస్తువుల విషయంలో క్రాస్ డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రైట్ హ్యాండ్ సైడ్ డౌన్వర్డ్గా చూపిస్తుందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, the demand for consumer goods is known as A autonomous demand, B company demand, C derived demand, D direct demand. So the correct answer is direct demand గా చెప్పవచ్చు. సో ద డిమాండ్ ఫర్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే మనం నిత్యం వాడే వస్తువులకు సంబంధించి డిమాండ్ డైరెక్ట్గా ఉంటుంది. అంటే అవి దీనికి సంబంధించిన డిమాండ్ ఇతర వస్తువులపైన కానీ ఇతర మూలధన వస్తువులపైన వాటిపైన ఆధారపడదు. కాబట్టి వీటిని డైరెక్ట్ డిమాండ్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ ఫర్ టూత్ పేస్ట్, ఆయిల్, పెన్, బుక్. సో ఇది రెగ్యులర్ వాడే వస్తువులకు సంబంధించి, వినియోగ వస్తువులకు సంబంధించింది మనం ప్రత్యక్ష డిమాండ్ అని దీన్ని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, when a demand for a product is tied to purchase of some parent product, so the demand is called as A derived demand, B autonomous demand, C industry demand, D company demand. So the correct answer is derived demand. So derived demand అనేది అంటే డిమాండ్ అనేది ఒక వస్తువు యొక్క డిమాండ్ ఇంకొక వస్తువు పైన ఆధారపడి ఉన్నప్పుడు దాన్ని డిరైవ్డ్ డిమాండ్ అని చెప్పవచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్ పర్చేజ్ చేసినప్పుడే పెట్రోల్ కానీ డీజిల్ కానీ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి కార్ పర్చేజ్ చేయకుంటే పెట్రోల్ డిమాండ్ అనేది ఎక్కువ అంటే డిమాండ్ పెరగడానికి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ పెట్రోల్ కానీ కార్ డిమాండ్ అనేది మోటార్ వెహికల్స్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని డిరైవ్డ్ డిమాండ్గా మనం చెప్పవచ్చు. అంటే వీటి మూలధన వస్తువులకు సంబంధించి అంటే మనం వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే
మూలధన వస్తువులు క్యాపిటల్ గూడ్స్ అన్నింటి కూడా మనకు ఈ డిరైవ్డ్ డిమాండ్ అనేది ఉంటుందిగా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, హూ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇంటూ ఎకనామిక్ థియరీ? ఏ బౌల్డింగ్, బి మార్షల్, సి ఆడమ్ స్మిత్, డి కీన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి మార్షల్. Next one, the measure of the relative change in the quantity purchased in response to a relative change in price on a given demand curve is known as A. Elasticity of demand, B. Cross demand, C. Income demand, D. None of the above. So the correct answer is A. Elasticity of demand. So what do you mean by elasticity of demand? Elasticity of demand మనం డిమాండ్ వ్యాకోచత్వం అంటారు. అంటే సో ఇది ఒక వస్తు ధరలో వచ్చిన మార్పుల వల్ల డిమాండ్లో ఎంత మేరకు మార్పు వస్తుంది అనేది కొలిచి చెప్పే సాధనాన్ని మనం చెప్పే కాన్సెప్ట్ని మనం ఎలాస్టిసిటీ అని చెప్పవచ్చు. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ధరలో వచ్చిన మార్పు వల్ల డిమాండ్లో ఎంత మేరకు మార్పు వస్తుందో కొలిచి తెలిపే దానిని మనం వ్యాకోచత్వం, డిమాండ్ వ్యాకోచత్వంగా మనం చెప్పవచ్చు. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. నెక్స్ట్ వన్, ఏ చేంజ్ ఇన్ ప్రైస్ causes an infinitely large change in a quantity of demand is known as A. Perfectly inelastic demand, B. Perfectly elastic demand, C. Unitary elastic demand, D. Relatively elastic demand. So ikkada a change in price causes an infinitely large change in quantity of demand. So దీన్ని మనం కరెక్ట్ ఆన్సర్ బి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్గా చెప్పవచ్చు. అంటే ధరలో చిన్న మార్పు వచ్చిన డిమాండ్ విషయంలో అనంతమైన మార్పు తీసుకొచ్చే దానిని మనం పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. సంపూర్ణ వ్యాకోచత్వ డిమాండ్ అని దీన్ని మనం పేర్కొనవచ్చు. అంటే చిన్న మార్పు వచ్చిన ఈ డిమాండ్లో అనంతమైన మార్పును తీసుకొచ్చే చర్యను మనం పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ద కోఎఫిషియంట్ వాల్యూ ఆఫ్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఈజ్ ఏ. elasticity of price is equal to infinite, B. elasticity of price is equal to 1, C. EP is equal to 0, D. EP is more than 1. So the correct option is C. elasticity of price is equal to 0. And is enti coefficient value perfectly inelastic demand. సో సంపూర్ణ అవ్యాకోచత్వ డిమాండ్ విలువ ఎంత అంటే 0గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, if the coefficient is greater than 1 and less than infinite, then the demand is said to be A. Unitary elastic demand, B. Perfectly elastic demand, C. Perfectly inelastic demand, relatively elastic demand. So the coefficient is greater than 1 but less than infinite. So the correct option for this question is B. Perfectly elastic demand. సంపూర్ణ వ్యాకోచత్వ డిమాండ్గా దీన్ని చెప్పవచ్చు. సంపూర్ణ వ్యాకోచత్వ డిమాండ్ అనేది ఒకటి విలువ కంటే ఎక్కువ ఉండి అనంత విలువ కంటే తక్కువగా ఉంటుంది, అంటే సిగ్మా కంటే తక్కువగా ఉంటుంది మనం చెప్పవచ్చు. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, వెన్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ యూనిటరీ, that is elasticity of price is equal to 1, the demand curve is A. horizontal to x axis, B. vertical to y axis, C. rectangular hyperbola, D. slopes downwards. So the correct option is C. rectangular hyperbola. మరి rectangular hyperbola ఎలా ఉంటుందంటే, for example this is the OX, on OX we can mention quantity of demand, on OY we will mention price. So this is the demand. So rectangular hyperbola will look like this. So ఇలా ఉంటుంది. సో దీన్ని కుంభాకార వలయం అని చెప్పవచ్చు. సో ఈ వాల్యూ అనేది ఇక్కడ కానీ చేంజ్ ఇన్ ప్రైస్ కానీ చేంజ్ ఇన్ క్వాంటిటీ కానీ సేమ్ ఉంటుంది కాబట్టి సో ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1గా మనం చెప్పవచ్చు. ద నెక్స్ట్ వన్, the coefficient of price elasticity of demand between 2 points on a demand curve is known as A. arc elasticity, B. point elasticity, C. both A and B, D. none of the above. So the correct answer is arc elasticity. Next one, which of the following factors determine the price elasticity?
A, nature of the commodity, B, availability of substances, C, level of prices, price levels, D, all of the above. So the correct answer is D, all of the above. Next one, which of the following are the uses of price elasticity? A, business decisions, B, pricing of giant products, C, pricing in public utilities, D, all of the above. సో ఈ ధర వ్యాకోచత్వం అంటే డిమాండ్ వ్యాకోచత్వం అనేది వివిధ రకాల నిర్ణయాల గురించి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని వాటిలో బిజినెస్ డెసిషన్స్ కానీ, ప్రైసింగ్ ఆఫ్ జాయింట్ ప్రోడక్ట్స్ కానీ, ప్రైసింగ్ ఇన్ పబ్లిక్ యూటిలిటీస్ కానీ, వీటన్నిటిలో కూడా ప్రైస్ ఎలాస్టిసిటీని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్గా చెప్పవచ్చు. The next one, the relationship between change in income and consequent change in the demand of a commodity is known as A, price elasticity of demand, B, income elasticity of demand, C, cross elasticity of demand, D, advertisement elasticity of demand. So the correct answer is B, income elasticity of demand. సో ద రిలేషన్షిప్ అంటే ఆదాయంలో వచ్చిన మార్పుల వల్ల డిమాండ్లో ఎంత మేరకు మార్పు వస్తుందో తెలియజేసే దానిని మనం ఆదాయ వ్యాకోచత్వ డిమాండ్ అంటాం. సో దీన్ని ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని పేర్కొంటారు. సో ఇది ఇన్కమ్ అంటే ఆదాయంలో వచ్చే మార్పుల వల్ల డిమాండ్లో ఎంత మేరకు మార్పు వస్తుంది అనేది మనకు తెలియజేస్తుంది. విలువ రూపంలో దీన్ని తెలియజేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ద నెక్స్ట్ వన్, if the change in demand is more than proportionate to change in income, then income elasticity is A, EY is more than 1, B, EY is less than 1, EY is equal to 1, EY is equal to infinite. So the correct answer is EY is more than 1. అంటే ఇన్కమ్ ఎలాస్టిసిటీ అనేది మోర్ దాన్ 1గా ఉంటుంది. ఎప్పుడు ఇఫ్ ద చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ఇన్కమ్. ఆదాయంలో వచ్చిన మార్పు కంటే డిమాండ్లో వచ్చిన మార్పు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆదాయ వ్యాకోచత్వ డిమాండ్ అనేది 1 కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటుంది అని అర్థం. సో ఈ క్వశ్చన్స్ మనం మేనేజరియల్ ఎకనామిక్స్ బై డిఎం మితాని అనే బుక్ నుండి ఈ బిట్స్ని మనం తయారు చేస్తాం. ఈ బిట్స్ని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. కొంచెం ఇక్కడ రేఖా పటాలు ఉంటాయి కాబట్టి గ్రాఫికల్గా ఉంటుంది కాబట్టి పటాల సహాయంతో చదివినట్లయితే మీకు బాగా గుర్తుంటాయి, మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సో ఇదండి మనం ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రమ్ డిమాండ్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో మిగిలిన టాపిక్స్ నుండి కూడా ఇంపార్టెంట్ బిట్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ను చూస్తుండండి. సో వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ లైక్ మై వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వీడియోలో మనం మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు వేచి చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.